స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోబుట్టువులు 5వ భాగం. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలి రాములు సలహాలు సూచనలు పాటిస్తూ పొలంలో పంటను పండిస్తూ తన రోజువారీ పనులు కూడా చక్కబెట్టుకుంటూ ఉంటుంది. తన మంచితనంతో మంచి మనసుతో అందరితో కలివిడిగా కలిసిపోతూ అంజలి ఆ ఊళ్ళో అందరికీ తలలో నాలుకలా ఉంటుంది. ఒకరోజు అంజలి వంట చేస్తూ ఉంటుంది. అక్క, నేను మా ఫ్రెండ్స్తో వచ్చే ఆదివారం పిక్నిక్కి వెళ్దాం అనుకుంటున్నాను. డబ్బులు కావాలి. ఇప్పుడు ఆ పిక్నిక్కి వెళ్ళడం అంత అవసరమా? అదేంటక్క అలా అంటావు? మీ లెక్చరర్లు ఎవరూ లేకుండా ఓన్లీ స్టూడెంట్సే వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా. మేమేమైనా చిన్నపిల్లలమా? మాకేం భయం? భయం మీకుండదు, ఇంట్లో వాళ్ళకుంటుంది. ఇంతకీ డబ్బులు ఇస్తున్నావా లేదా? ఈ మధ్య నీకు స్నేహాలు బాగా ఎక్కువయ్యాయి. చదువు మీద ధ్యాస తప్పుతుంది. నేను అడిగేదేంటి, నువ్వు అనేదేంటి? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని డైరెక్ట్గా చెప్పు. అంతేకాని ఇలా సంబంధం లేకుండా మాట్లాడుకో. సరే, డైరెక్ట్గా చెప్తున్నాను విను. నువ్వు పిక్నిక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్రతిసారి ఇలాగే ఏదో ఒక మెలిక పెడతావేంటక్క? నీ మంచి కోసమే చెప్తున్నాను. అసలే మనం తల్లిదండ్రి లేని ఆడపిల్లలో జాగ్రత్తగా ఉండాలి. నా మనసుని అర్థం చేసుకో. నా మనసే నువ్వు అర్థం చేసుకో. అప్పుడు కూడా అంతే, గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తానన్నావు. 2 రోజులు అన్నం తినకుండా అలిగి కూర్చుంటే కానీ ప్రైవేట్ కాలేజీలో చేర్పించలేదు. డబ్బులు ఊరికే రావు కదా, ముందు ముందు చాలా ఖర్చులుంటాయి. ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను. నువ్వు బాధ్యత లేకుండా దుబారాగా ఖర్చు పెడుతున్నావు. ఈ పిక్నిక్ డబ్బులు నీ కాలేజ్ ఫీజుకి పనికొస్తాయి కదా. ఇలాంటి కారణాలు చెప్పి నేను పిక్నిక్కి రానని చెప్తే నా ఫ్రెండ్స్ ముందు ఎంత చిన్నతనంగా ఉంటుందో తెలుసా నీకు? ఆయన ఇంట్లో అంట్లు తోముకునే దానికి ఏం అర్థం అవుతుందిలే, కాలేజ్ చదువుకునే చెల్లెలి బాధ. ఏమన్నావే అంటూ కోపంతో అంజలి యామిని చెంపపగలగొడుతుంది. నన్నే కొడతావా అని బ్యాగ్ తీసుకుని కోపంతో కాలేజ్కి వెళ్లిపోతుంది యామిని. అంజలి మూడీగా ఉండటం గమనించిన స్పందన, ఏంటంజలి అలా ఉన్నావ్? అంజలి ఉబికి వస్తున్న కన్నీళ్లని ఆపుకోలేక ఏడ్చేస్తుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? స్పందనకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది అంజలి. అది విన్న స్పందన, ఊరుకో, యామిని చిన్నపిల్ల, దానికి నీ అంత మెచ్యూరిటీ లేదు కదా, అందుకే అలా మాట్లాడుంటుందిలే. తర్వాత తెలుసుకొని అదే వచ్చి సారీ చెప్తుందిలే. ఇప్పుడే కాదక్కా, ఎప్పుడు ఇంతే. తను కావాలనుకున్నది చెయ్యాలనుకుంటుందే కాని ఇంటి పరిస్థితి గురించి అసలు ఆలోచించదు. యామిని కొంచెం సరదా మనస్తత్వం కలిగినమ్మాయి. నువ్వేమో నీ చెల్లి మీద ప్రేమతో బాధ్యతలను మోస్తూ పెరిగిన దానివి. మీ ఇద్దరి ఆలోచనల్లో వ్యత్యాసం ఉండడం సహజమే అంజలి. ఒప్పుకుంటానక్కా, కాని సరదా ఎంతవరకు? మన స్తోమత దాటి ఉండాలా? అక్క ఒకతే ఎంత కష్టపడుతుందనే ఆలోచన అసలు తనకి లేదు. పైగా మనసుని మెలిపెట్టే ఈ సూటిపోటి మాటలు. బాధ్యతలు మోసేవాళ్లకి మాటలు తప్పవు అంజలి. నీకే కాదు, ప్రతి ఇంట్లో పరిస్థితి ఇలాగే ఉంటది. అది నాకు తెలుసక్క, కాని నేను తనకి తోడబుట్టిన దాన్ని. దానిలాగే నాకు కోరికలుండవా? ఎప్పుడు తన సంతోషమేనా? నా సంతోషం గురించి ఆలోచించదా? దానికి కారణం నువ్వే. నేనేం చేశానక్క? దానికి కూడా కష్టం విలువ తెలిసేలా ఖాళీ రోజుల్లో పనికి పంపించుంటే ఈ రోజులా ప్రవర్తించేది కాదు. అది బాగా చదువుకొని ప్రయోజకురాలు కావాలి, నా కష్టం నా చెల్లికొద్దు అని ఆలోచించడం తప్ప అక్క? తప్పు కాదు, కాని అది నీ చెల్లెలు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నప్పుడు బయట నుండి చూసే మాలాంటి వాళ్ళకి అది నీ తప్పులాగే కనిపిస్తుంది. అర్థమైందక్క. ఇక నుంచి అది కూడా కష్టం విలువ అర్థం చేసుకోవాలి. డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకోవాలి. అంతే కదా? నేను పిక్నిక్కి రావడం లేదు, మీరెళ్ళండి. నేను ముందే చెప్పాను కదా తాను ఇలాగే అంటుందని. అదేంటి యామిని, డెఫినెట్గా వస్తానని ఛాలెంజ్ చేశావు కదా. అవన్నీ ఒట్టి బిల్డప్స్ మాత్రమే. షటప్ యువర్ మౌత్. ఎందుకు అంత కోపం? మేమన్నదానిలో తప్పే ఉంది. విషయం తెలియకుండా మాట్లాడకండి. నా మనసు బాగాలేని సమయంలో మీ మాటలతో నన్ను బాధ పెట్టకండి. హే, మీరాగండి. కూల్ యామిని, ఇప్పుడు చెప్పు, ఏమైంది? తనకి వాళ్ళక్కకి మధ్య జరిగిన గొడవ చెప్తుంది యామిని. అయినా మీ అక్క నిన్న అలా ఎలా కొడుతుంది? తనకసలు బుద్ధుందా? మీరొక తల్లి కడుపున పుట్టిన అక్క చెల్లెలా లేక సవిత అక్క చెల్లెలా? మీ అక్క ప్రవర్తన చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది. పైకి చూడ్డానికే నీకోసం కేర్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది, కానీ మీ అక్క చేష్టల్లో ఇంటెన్షన్ అంతా వేరేలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మాటలు, ఊళ్ళో వాళ్ల మాటలు నెమ్మదిగా యామిని మనసులో అక్క పట్ల కోపం, అసహ్యం, ద్వేషాన్ని రగిలిస్తాయి. వర్ష, నాకింటికి వెళ్లడం ఇష్టం లేదు.
ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈరోజు మీ ఇంట్లో స్టే చేయొచ్చా? ష్యూర్. చెల్లెలి కోసం బస్టాప్లో ఎదురు చూస్తూ ఉంటుంది అంజలి. ఇంత చీకటి పడినా యామిని ఇంకా ఇంటికి రాలేదేంటి? అని భయంతో గబగబా పక్కింటి రాములు బాబాయ్ ఇంటికి పరిగెడుతోంది. బాబాయ్, బాబాయ్ అని గుమ్మం దగ్గర నిల్చొని పిలుస్తోంది అంజలి. ఏంటమ్మా అంజలి, ఈ టైంలో వచ్చావు? చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు. బస్సు లేట్ అయ్యిందేమో, వస్తుందిలే. లేదు పిన్ని, నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఉదయం జరిగిన గొడవ గురించి చెప్తుంది అంజలి. అయితే ఇప్పుడేం చేద్దామమ్మా? ఒకసారి కాలేజీకి వెళ్ళి కనుక్కొనొద్దాం బాబాయ్. యావయ్యో, ఆ చిన్నపిల్ల యామినికి అసలే కొంచెం కోపం ఎక్కువ. ఏది పడితే అది ఆలోచిస్తుంది. త్వరగా వెళ్ళండి. రాములు అంజలి కలిసి కాలేజ్ దగ్గరికి వస్తారు. ఎవరు కావాలమ్మా? మా చెల్లి కోసం వచ్చాను. తనింకా ఇంటికి రాలేదు. లోపల ఎవరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు. పాపిష్టి దాన్ని, అనవసరంగా చెల్లిని కొట్టాను. అదేదైనా అఘాయిత్యం చేసుకుంటే నేను బ్రతకను బాబాయ్. అట్లాంటిదేమీ జరగదు, నువ్వు భయపడకమ్మా. యామిని అంత తెలివి తక్కువ పిల్లేమి కాదులే. నీ మీద కోపంతో వాళ్ళ స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్ళుండొచ్చు. కాని వాళ్ళ అడ్రస్లు నాకు తెలీదు కదా బాబాయ్. అందుకే ఇప్పుడు ఇంటికెళ్ళి రేపు కాలేజీ తెరిచిన తర్వాత వస్తే తన ఆచూకీ తెలుసుద్ది. నా మాటినమ్మా, వెళ్దాం రా అని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రాత్రంతా నిద్రపోకుండా చెల్లెలి కోసం ఏడుస్తూ కూర్చుంటుంది అంజలి. ఇక మరుసటి రోజు కాలేజ్కి వెళ్తుంది అంజలి. చెల్లెని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి యామినిని పట్టుకుని ఏడుస్తుంది. నన్ను క్షమించమ్మా, ఏదో కోపంలో కొట్టాను. ఇంకెప్పుడు అలా చేయను. ఇదిగో, నువ్వు పిక్నిక్కి వెళ్ళడానికి అడిగిన డబ్బులు అని కొంత డబ్బు చెల్లెలి చేతిలో పెడుతుంది. హే యామిని, ఎవరి అమ్మాయి? ఈమె మా అక్క. ఓ, ఈమెనా? సాయంత్రం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంటికి రామ్మా. అలాగే. అంజలి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. యామిని చదువుని నిర్లక్ష్యం చేయదు, కాని అక్క కష్టాన్ని మాత్రం అర్థం చేసుకోకుండా తోటి స్నేహితులతో సమానంగా ఖర్చులు చేస్తూనే ఉంటుంది. యామిని ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. ఊళ్ళో స్వీట్స్ పంచుతుంది అంజలి. అంతా అంజలి కష్టమే. నా దగ్గర అప్పు చేసి మరీ నిన్ను ప్రైవేటీ కాలేజీలో చదివించిందమ్మా యామిని. ఇదే అవకాశం అనుకుని యామినికి అంజలిపై ద్వేషాన్ని పెంచే పనిలో భాగంగా. అలా అంటారేంటి? అంజలి ఎంత కష్టపడి చదివిస్తే మాత్రం యామిని మనసు పెట్టి శ్రద్ధగా చదవకపోతే మార్కులు ఎలా వస్తాయి? ఇదిగో యామిని, మీ అక్క లేకపోతే నీకీ చదువు జీవితం ఉండేది కాదు. తనకి నువ్వు చాలా రుణపడున్నావు. ఊరుకో పిన్ని, అక్కా చెల్లెళ్ళం. మాలో మాకు రుణాలేమిటి? అది నా బాధ్యత. యామిని బాగా చదువుకొని గొప్ప స్థాయికొస్తే నాకంతే చాలు. రేపు నువ్వు గొప్పదానివయ్యాక మీ అక్కని మర్చిపోకమ్మా యామిని. ఆ మాటకు యామిని ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. బయటపడకపోయినా అక్కపై పీకల్లోతు కోపం ఉంటుంది యామినికి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.